కపిల తీర్థంలో అంత అద్భుతమైన రీతిలో ఆ మహాబిల్వం ఉన్నటువంటి చెట్ల పక్కన రావి చెట్టు వేప చెట్టు కలిసి కనపడతాయి. అక్కడ అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. అక్కడే పద్మావతీదేవికి వెంకటేశ్వరుణ్ణి చూసిన తరువాత ఆమెకి జ్వరం వస్తే విరహంతో ఒక దైవజ్ఞుడు వచ్చి అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే తగ్గుతుందంటే అంతఃపుర పరివారం వచ్చి అక్కడ అభిషేకం చేస్తున్నప్పుడే ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి వకుళమాతని పిలిచి, మళ్ళీ అమ్మా ఇదే సమయంలో నువ్వు నృసింహ గుహలోంచి వెళ్ళు, కపిల తీర్థంలో వాళ్ళు పూజలు చేస్తున్నారు అగస్త్య ప్రతిష్ఠిత లింగానికి, నువ్వు పద్మావతీదేవి యొక్క తల్లిని ధరణీదేవిని ఆకాశరాజుని కలుసుకోవడానికి అంతఃపుర ప్రవేశానికి నాకు పిల్లనడగడానికి అవకాశం దొరుకుతుంది వెళ్ళమన్నాడు. ఆనందనిలయం దగ్గర నుంచి సొరంగం ఉందిట నృసింహ గుహ, ఇప్పటికీ ఉంది గుహ, ఇనప తలుపులతో మూసేశారు దాన్ని. ఆ గుహలోంచే వకుళమాత బయటికి వచ్చింది గుర్రం ఎక్కి వచ్చి అక్కడే ధరణీదేవిని కలుసుకుంది. కాబట్టి అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రము కపిలతీర్థము. ఆదివరాహమూర్తి వెంకటేశ్వర స్వామి వారు కలుసుకున్నప్పుడు జరిగినటువంటి మహాద్భుతాల్లో ఒకటి వకుళమాతని ఆదివరాహస్వామి వెంకటేశ్వరుడికి అప్పజెప్పారు. వకుళమాత మొదటి నుంచి వెంకటేశ్వరుడితో లేదు, ఆదివరాహమూర్తి దగ్గర పాచకిగా ఉండేది, వంటలు చేసి పెడుతూ ఉండేది ఆవిడ. ఎందుకని? రెండూ ఒక స్వరూపాలే, విష్ణు స్వరూపమే, కన్న తల్లిగా ఉండి వంట చేసి పెట్టింది ఆవిడ. అందుకే ఆవిడ గత జన్మలో యశోదాదేవి, శ్రీకృష్ణ భగవానుడు వెంకటేశ్వరుడు, ఆయనకి కృష్ణుడికి అభేదం. అసలు ఆయన చెప్పుకున్నాడు పద్మావతీదేవి చెలికెత్తలతో చెప్పినప్పుడు, నేను వెంకటేశ్వరుణ్ణని చెప్పలేదు, జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అని చెప్పాడు. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి అని చెప్పాడు, నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి అంతటి మహానుభావుడు ఆయన ఆదివరాహస్వామిని కలుసుకున్నప్పుడు ఆ వకుళమాతని వెంకటేశ్వర స్వామికి అప్పజెప్పారు ఆదివరాహమూర్తి. ఆమె యశోదాదేవి గత జన్మలో. యశోదాదేవిగా ఉండి ఆవిడ కోరిక కోరింది కృష్ణుణ్ణి, నీ బాల్య క్రీడలన్నీ నేను చూశాను, కానీ కృష్ణ ఇన్ని వివాహాలు అయ్యాయి నీకు, ఒక్క కళ్యాణం కూడా నేను చూడలేదు, ఏది నా కోసం ఇంకొక కళ్యాణం చేసుకోవయ్యా అంది. ఆయన అన్నారు, అమ్మా ఈ అవతారంలో కళ్యాణాలు అయిపోయాయి, ఇక ఇప్పుడు కళ్యాణం చేసుకోవడం కుదరదు, కానీ అమ్మ స్తన్యం అంటే ఏమిటో తెలియనటువంటి పరమేశ్వరుడు, పుట్టుక ఎరగనటువంటి వాడు, కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అటువంటి కృష్ణ పరమాత్మ పుడుతూనే ఏ కర్మయును లేక వెలయునొక్కడికి జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల బాలు త్రవనిరిగే అంటారు పోతన గారు. ఎన్నడూ తల్లంటే తెలియనివాడు, తల్లి చన్నుల పాలు తాగడం అంటే తెలియనటువంటి వాడు యశోదాదేవి యొక్క పాలు తాగిన తర్వాత అమ్మా అన్న మాటకి మాధుర్యం అర్థమైంది ఆయనకి కూడా. అర్థమై, అమ్మా నువ్వు అడిగితే కాదనలేనమ్మా, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, శ్రీశైలంలో నీ కోరిక తీరుస్తానన్నారు. శ్రీశైలం అంటే శైవక్షేత్రం శ్రీశైలం ఒకటే శ్రీశైలం కాదు, తిరుమల కూడా శ్రీశైలమే. గరుడ భాషలో తిరు అంటే శ్రీ, మలై అంటే శైలం, శ్రీశైలం. కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, అమ్మ శ్రీశైలంలో తిరుమలలో నీ కోరిక తీరుస్తానన్నారు. అందుకే పద్మావతీ పరిణయానికి వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారిగా పెద్దరికం వహించినది ఒక్క వకుళమాతయే. అప్పటికీ ఇప్పటికీ అమ్మని ప్రేమతో చూసిన వాడిని నేను నెత్తి మీద పెట్టుకుంటానని చెప్పడానికి ఇప్పటికీ వంటింట్లోకి వకుళమాత చూస్తూ ఉంటుంది వెంకటాచలంలో. ఆ తల్లిని చూస్తే నాకు ఎంత పొంగుగా ఉంటుందో, ఆ గోడ కన్నంలోంచి వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. కొడుకు ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయినా, కొడుకుని చూడటానికి ఎంతమంది వస్తున్నా అమ్మ ఎక్కడ ఉంటుంది? వంటశాలలో వంట చేసేటటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా మా అబ్బాయికి పచ్చిమిరపకాయతో పచ్చడి చేయకు, వాడికి పచ్చడి ఆకుపచ్చగా కనపడితే అంత పెద్ద శ్రద్ధగా తిండమ్మా, వాడికి కాస్త ఎండుమిరపకాయ చింతపండు తగిలి కాస్త పచ్చడి ఎర్రగా ఉంటే వాడికి సొబగుగా ఉంటుంది, తింటాడు, నేను మిరపకాయ వేయి పచ్చిమిరపకాయ వేయకు పండు మిరపకాయతో చెయ్యంటుంది. అమ్మ ఎప్పుడు కొడుకు కడుపు తడుగుతుంది. వకుళమాత కూడా వెంకటేశ్వరుడు ఎంత లోకములకన్నిటికీ పరిపాలకుడైనా లోకాధీశుడైనా ఆయన కడుపు తడుగుతూ ఉంటుంది, కన్నంలోంచి వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. మనం వెళ్ళి అమ్మా కాకినాడ నుంచి వచ్చానని చెప్పమ్మా అన్నాం అనుకోండి, ఇప్పుడు చెప్పడం ఏమిట్రా వాడు 2 రోజుల నుంచి చెప్తున్నాడు వస్తున్నావు నువ్వని అంటుంది.
అసలు ఆవిడ కాళ్ళు పట్టుకుంటే వెంకటరమణుడు పరమప్రీతి చెందుతాడు. ఎందుకో తెలుసా? ఎంత వెంకటేశ్వరుడైనా రాత్రి వచ్చి అమ్మ పడుకున్నావా, అమ్మ నీ పడుకుంటానమ్మా, పడుకో అమ్మా అని కాళ్ళు పట్టి పెడతాడు. ఆయన వస్తే లక్ష్మీదేవి రాదు, ఇద్దరు చెరో కాళ్ళు పట్టి అత్తయ్య గారు పడుకోండి అని దుప్పటి కప్పి పెడతారు. అంత అదృష్టానికి నోచుకుంది. అమ్మ అంటే వంటింట్లో అలా వంట చేసి పెట్టాలి. జీవితంలో అదృష్టం ఏంటంటే అమ్మ చేతి అన్నం తినడం. అంతేకాని అమ్మకి అన్నం పెట్టానన్నవాడు దుర్మార్గుడు, వాడికేం తెలుసు అమ్మ విలువ. అమ్మ చేతి అన్నం ఇంకా తింటున్నానండి నేను అన్నవాడు ఉన్నాడే, వాడు ధన్యాత్ముడు. అమ్మ చేతి అన్నం అంటే అమృతం కన్నా ఒక్క పాలు ఎక్కువ. అమృతం నేను తినలేదు, అమ్మ చేతి అన్నం మాత్రం తిన్నాను. కాబట్టి అమ్మ చేతి అన్నం అంటే అమృతమే. వెంకటేశ్వరుడంతటి వాడు వంటింట్లోకి వకుళమాత చూస్తోందంటే అమ్మ వండిన పదార్థం తినడాన్ని అంత ఇష్టపడతాడు. అమ్మ చేతి అన్నం తినడాన్ని అంత ఇష్టపడతాడు. అమ్మకి అన్నం పెట్టకుండా, అమ్మని చూడకుండా, అమ్మని అనాథ శరణాలయంలో పెట్టి వెంకటాచలం మాత్రం 33 మాట్లాడితే చూస్తాడా? చీ అవతలకు బాగుంటాడు. ఆయన అనుగ్రహం కలగాలంటే అమ్మని గౌరవంగా చూడడం ముందు నేర్చుకోవాలి, అమ్మని ప్రేమగా చూడడం ముందు నేర్చుకోవాలి. కాబట్టి అటువంటి వకుళమాత యొక్క కోరిక తీరడానికి వకుళమాతని ఆదివరాహస్వామి వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పారు. అప్పటి నుంచి మహాతల్లి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఉండి ఆయనకి ఉపచారాలన్నీ చేస్తూ ఆయనకి చక్కగా వంట చేసి పెడుతూ సేవించింది. వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదట పద్మావతీ దేవిని చూసినప్పుడు కించిత్ ఆమె ఇంకా దక్కలేదు, సరిగ్గా మాట్లాడలేదు, ఆ చెలికెత్తెలు రాళ్లు పెట్టి కొట్టారు, తలకి దెబ్బ తగిలింది అని కట్టుకుని వచ్చి పడుకున్నప్పుడు యథాయుగాంతే వటపత్రశాయి అంటారు వ్యాస భగవానుడు. యుగాంతంలో వటపత్రశాయి రావియాకు మీద ఎలా పడుకుంటాడో అలా చెయ్యి పెట్టుకుని ఇలా తల పెట్టుకుని బాధగా పడుకున్నట్ట. ఏరా నాన్న అలా ఉన్నావేరా, ఏమన్నా బాధ కలిగిందా? మనసు చూస్తే నిన్ను చూస్తే నేను చెప్పేయగలుగుతున్నానులే, ఎవరో ఆడపిల్లని చూసావు మనసు పారేసుకున్నావు అంది అమ్మ. అమ్మే కదూ అమ్మా, నేనే అందరిలా లౌకికంగా ప్రేమలో పడిపోయిన వాడిని కానమ్మా. గత జన్మలో నేను ఇచ్చిన మాట పద్మావతీ పరిణయం ఈ అవతారంలో జరగాలి. అందుకని అమ్మా నువ్వే మధ్యవర్తిగా ఉండి పిల్లని ఇప్పించమ్మా, వెళ్ళి ఇంటికి పెద్దదానిగా మాట్లాడమంటే వెళ్ళింది. ఎంత అదృష్టవంతురాలో ఒకళ్ళమాత. శ్రీనివాస కళ్యాణంలో కూడా ఇంటికొచ్చిన అతిథులందరూ భోజనం చేసిన తరువాతనే యజమాని భోజనం చేయాలి. అందుకే భోజనం చెయ్యకుండా ఉండిపోయిన వాళ్ళు ఎవరంటే వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, వకుళమాత. ఈ ముగ్గురు మాత్రం భోజనం చేయలేదు. ఎందుకు చెయ్యలేదు అంటే వాళ్ళు యజమానులు. ఆయనేమో పెళ్లికి ఆయన పెళ్ళే, ఆయన భార్య లక్ష్మీదేవి, తల్లిగారు వకుళమాత. అందుకని వీళ్ళు ముగ్గురు మాత్రం భోజనం చేయకుండా అందరికీ భోజనాలు పెట్టారు. ఆఖరణ భోజనం చేశారు. ధర్మం అంటే ఎలా ఉంటుందో నిరూపించి చూపించాడు మహానుభావుడు వెంకటరమణుడు. కాబట్టి అటువంటి వెంకటేశ్వరుడు వకుళమాత కలుసుకోవడానికి ముందే వకుళమాతని తన దగ్గర పాచకిగా ఉంచి వెంకటరమణుడు కనబడినప్పుడు వకుళమాతని ఆయనతో కలిపి వెంకటేశ్వరుని యొక్క అవతార ప్రయోజనములలో ఒకటైన తల్లి యొక్క కోర్కె తీర్చి పద్మావతి పరిణయానికి పెద్దరికం వహించేటటువంటి అవకాశం కల్పింపబడేటట్టుగా అనుగ్రహించినటువంటి స్వరూపము ఆదివరాహ స్వరూపమై ఆదివరాహ వెంకటేశ్వరుల యొక్క అనుబంధము వాళ్ళిద్దరూ కలుసుకున్నటువంటిది అంత గొప్ప స్థితిని ఆవిష్కరించింది. ఆయన మాట నిలబడేటట్టుగా చేసింది. అటువంటి వెంకటాచల క్షేత్రం మహానుభావుడు ఇప్పటికీ ఇచ్ఛారూపం విరాజిత స్వేచ్ఛయా క్రీడతే తత్ర. అది విగ్రహం అని మీరు అనుకోకూడదు. ఇప్పటికీ స్వామికి చెమట పడుతుంది. ఇప్పటికీ ఆయన మాట్లాడాలనుకుంటే కట్టేసిన గంటలు మోగిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. వెంకటాచలంలో గంటలు స్తంభాలకేసి కట్టేస్తే రాత్రి వేళ ఆయన మాట్లాడాలనుకుంటే బయట కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు లోపల గంటలు అదే పనిగా మోగితే తలుపులు తీసి లోపల కడితే కట్టిన గంటలు కట్టే ఉన్నాయి, గంటలు మోగాయి. వెంకటరమణుడంటే నమ్ముకున్న వారికి కొండంత దైవం, ఆపద ముక్కులవాడు. ఎక్కడ ఉండండి ఆయనని తలుచుకుని నమస్కరిస్తే ఆయన రక్షించి తీరుతాడు. మనం పిలిచినటువంటి పిలుపు ఆయనకి వినపడుతుంది. ఎంత జాగ్రత్తగానో చెవులు రిక్కించి వింటుంటాడు. ప్రొద్దున్న మహానుభావుడు గోపాలాచార్యులు గారు అన్నారే, మనం పరమభక్తితో ఇక్కడ చేసినవన్నీ వెంకటేశ్వరుడికే అందుతున్నాయని. పరమ సత్యం. పరమభక్తితో ఒక్కరు నిలబడగలిగిన స్వామి ఎంత ఆనందంగానో స్వీకరిస్తారు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు వెంకటేశ్వరుడుగా, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్భక్తి భావేన తం రక్షామితి మత్పనః అన్నాడు. నాకేమి ఇవ్వక్కర్లేదురా, మీరు ఒక్క తులసి దళాన్ని,
భక్తితో తీసుకొచ్చి నా పాదాల మీద ఇలా వేస్తే నేను మీ వెంట పరిగెత్తుతాను రా కాపాడడానికి అన్నాడు. అంతటి పరమ దయాళు కరుణామూర్తి అటువంటి వెంకటేశ్వరుని యొక్క దర్శనం చేసేటప్పుడు మనం ఎలా చెయ్యాలో అలా శాస్త్రాన్ని విహితంగా పాటిస్తూ చెయ్యవలసి ఉంటుంది. యథార్థానికి సనాతన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే పొంగిపోవలసినటువంటి క్షేత్రము వెంకటాచల క్షేత్రము. ఎందుకో తెలుసా? మీరు చూడండి, నేను ఏ క్షేత్రాన్ని అవమానించడం కోసం ఈ మాట చెప్పట్లేదు. నాకు క్షేత్రం అంటే అంత భక్తి. ఏ క్షేత్రమైనా కూడా నేను అంత గౌరవిస్తాను. తక్కువ చేసి మాట్లాడడం అన్నది నా జీవితంలో నేను ఎన్నడూ చెయ్యను. క్షేత్రాన్ని తక్కువ చేసి మాట్లాడుకోవడం అంటే మన వైభవాన్ని మనం కించపరుచుకోవడం. నిజంగా వెంకటాచలం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ప్రతి 100 గజాల దూరానికి ఒక మరుగుదొడ్డు ఉంటుంది. మరుగుదొడ్డి ఇక్కడ ఉన్నది అని ఎవరూ చెప్పక్కర్లేదు, బోర్డు అక్కర్లేదు, అందులోంచి వచ్చే వాసన చెప్తుంది. కానీ వెంకటాచలంలో కొండ మీద మీరు అన్ని మరుగుదొడ్లున్నా ఒక్క చోట దుర్వాసన కనపడదు, ఒక్క ఎండుటాకు కనపడదు, ఒక్క చోట చెత్త కనపడదు. నిజంగా అక్కడ పనిచేసే పారిశుధ్య కార్మికులు వాళ్ళ యొక్క శ్రద్ధ, వాళ్ళ యొక్క భక్తి, వచ్చినటువంటి యాత్రికులు సంతోషంగా ఉండాలని ఎంత కష్టపడి పనిచేస్తారో. వాళ్ళు అంగీకరిస్తే నిజంగా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయడానికి నేను వెనకాడను. ఎందుచేత అంటే ఇన్ని వేల మంది ముక్కోటేకాదశి లాంటి తిథులలో ఇన్ని లక్షల మంది కొండ మీదకి వెళ్ళి ఎన్నో పదార్థాలు అమ్ముతుంటే బిస్కెట్ల ప్యాకెట్ల దగ్గర నుంచి తినేసి విప్పేసి కింద పారేస్తే మళ్ళీ 5 నిమిషాలు అయ్యేటప్పటికి ఏదీ కనపడదు. బహుశः వెంకటాచల క్షేత్రంలో పారిశుధ్యం ఉన్నట్టుగా మీకు ఎక్కడా కనపడదు. స్వామి మాడవీధుల్లో వెడుతుంటే ఏనుగు నడిచి వెడుతూ ఉంటుంది. ఏనుగు ఇలా లద్దె వేసేటప్పటికి వెనక ఉన్న పల్లకి ఇలా వచ్చే లోపల బుట్టతో గబగబా ఎత్తేస్తారు, గబగబా పౌడర్ చల్లేస్తారు. ఎంత కంటికి రెప్ప వేస్తున్నారో లేదో తెలియదు. అన్ని వేల గదులు తుడుస్తుంటారు, అన్ని వేల గదులు కడుగుతుంటారు, దుప్పట్లు మడత పెడుతూ ఉంటారు, మంచాల మీద అంతా శుభ్రం చేసేస్తూ ఉంటారు, గూళ్ళు శుభ్రం చేస్తూ ఉంటారు. ఒడ్డులో కూర్చొని విమర్శించడం చాలా తేలిక. కానీ మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తే కళ్యాణ మంటపం కడిగించడానికి, ఇల్లు మారితే ఇల్లు కడుక్కుని కొత్త ఇల్లు కడిగించడానికి, పండగొస్తే ముగ్గులు వేసుకోవడానికి బాధపడతాం. అంత పెద్ద క్షేత్రంలో అన్ని వేల గదుల్ని నిర్వహణ చేస్తూ ఇన్ని లక్షల మంది యాత్రికులకు సేవ చేస్తూ ఒక్క ధూళికణం అనవసరంగా కనపడకుండా ఇలా బట్ట వేసుకుని పడుకుని నిద్రపోవచ్చు. సువాసనలు వెదజల్లేటట్టుగా నిజంగా అలా ఉంచగలుగుతున్నారంటే అందున నేను ఎక్కడ ఆశ్చర్యపోతానో తెలుసా? 7 కొండల మధ్య ఉండేటటువంటి మార్గం దగ్గరగా 20 కిలోమీటర్ల పైచిలుకుంటుంది. మీరు వెడుతున్నప్పుడు ఎప్పుడైనా రోడ్డు వంక చూడండి, వాటర్ ప్యాకెట్లు కానీ ఎక్కడైనా అనవసరమైనటువంటివి కానీ ఏమీ కనపడవు. 7 కొండల కింద మొదలు పెడితే తట్ట పట్టుకుని తుడుస్తూ ఎక్కడం, 7వ కొండ వరకు వాళ్ళు ఎక్కుతూ తుడుస్తూ ఎక్కుతారు, మధ్యలో ఎక్కడ విశ్రాంతి లేకుండా. వాళ్ళు నిజంగా అంత కష్టపడి పనిచేస్తారు. అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికులు చెప్పులు వేసుకోకుండా అంత కష్టపడితే యాత్రికులమని పేరు చెప్పుకున్నటువంటి మనలో చాలా మంది పరమేశ్వరుడు వెళ్లే మాడవీధుల్లో చెప్పులు వేసుకోవద్దని తల కొట్టుకుని చెప్పిన ఒకానొక సందర్భంలో కార్యనిర్వహణాధికారి కాలికి చెప్పులు లేకుండా వెడుతున్న వాళ్ళందరికీ చెప్పుకుంటుంటేనే చూశాను. తెల్లబోయాను నిజంగా. నేను సుబ్రహ్మణ్యం గారు ఆ రోడ్డు మీద ఆ మాడవీధుల్లో వెళ్తున్న వాళ్ళని, బాబు అలా వెళ్ళకూడదు, చెప్పులు తీయండి అని బతిమాలు కూడా నేను చూశాను. అంత గొప్ప క్షేత్రంలో ఈశ్వరుడు తిరిగే మాడవీధుల్లో చెప్పులు విప్పి వెళ్ళాలనేటటువంటివి అన్ని బోర్డులు పెట్టినా, అంత చెప్తున్నా, అంత చూపిస్తున్నా మనం పాటించట్లేదేమో. కానీ మనం అంటే నేను అందరినీ అంటలేదు, కొంతమంది పాటించట్లేదేమో. కానీ నిజంగా వెంకటాచల క్షేత్రంలో ఉండేటటువంటి పారిశుధ్య వ్యవస్థకి జేజేలు పలకవలసింది. ఏమి నీరు, ఏమి ఎంత గొప్ప నిర్వహణ, అంత గొప్ప క్షేత్రం. అసలు మీరు ఏ రంగు కళ్ళజోడు పెట్టుకుని చూడండి, వెంకటాచలం అలా కనపడుతుంది. నా దృష్టిలో కాశీపట్టణం సనాతన ధర్మానికి గుండెకై, వెంకటాచలం ఊపిరితిత్తులు. ఈ 2 ప్రపంచంలో ఎక్కడున్నా సరే
సనాతన ధర్మంలో పుట్టిన ప్రతివాడు తన జీవితంలో తప్పకుండా కోరుకునేది ఇది అంటే కాశీ వెళ్ళాలి, గంగలో స్నానం చెయ్యాలని కోరుకుంటాడు, విశ్వనాథుణ్ణి సేవించాలనుకుంటాడు. పుడితే వెంకటాచలం, భోజనం చేస్తే గోవిందనామం, గెలిస్తే గోవిందనామం, సంతోషం వస్తే గోవిందనామం, ఆఖరికి ఎవడైనా శరీరం విడిచిపెట్టేస్తే పైకెత్తుతూ గోవిందనామం, ఆఖరికి ఎవడైనా ఓడిపోతే గోవింద ఓటేశాడంటాం. ఆ గోవిందనామం జనంలో అంతగా అసలు మమేకమైపోయింది. పుడుతూనే పుట్టుజుత్తులు ఇవ్వడానికి వెళ్ళిపోతారు. చిన్ని చిన్ని పిల్లలు బోడిగుండలతోటి చక్కగా ఏదో ఆ గుండు చేయించుకుని, ఆ చిన్న గచ్చకాయలు ఉంటాయే అలా గచ్చకాయలు లాంటి గుళ్ళు వాళ్ళు చిన్ని చిన్ని టోపీలు పెట్టేసుకుని వాళ్ళ వెంకటాచలంలో ఏదో మా తండ్రి, ఈ జన్మలో తండ్రి కానీ ఎన్ని జన్మలకి మా తండ్రి అని ఎంత సంతోషంగా ఆడుకుంటూ ఉంటారో. ఏమి క్షేత్రం! ఎవరికైనా ఆపదొచ్చిందంటే మొట్టమొదట కోరుకునేది వెంకటాచల దర్శనం. భర్త గారికి ఒంట్లో బాగోలేదంటే స్వామి రక్షించి నీ కొండకొస్తానంటుంది భార్య, భార్యకు ఒంట్లో బాగుండకపోతే కొండకొస్తానంటాడు, పిల్లలకి మంచి మార్కులు వస్తే కొండకెడతాడు. ఏది జరిగినా ఆ కొండే, ఏది జరిగినా నా తండ్రి. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు భక్తి కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల సమూహంబులచట. ఏది ఎచ్చట విన్నను స్వామి మాటే, ఏది ఎచ్చట చూసిన స్వామి కొరకే. స్వామి సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలముందు. సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మంలో పెరిగి శరీరం విడిచిపెట్టే లోపల వెంకటాచలం కొండెక్కాలని, వెంకటరమణుణ్ణి కళ్ళారా చూడాలని కోరుకోని వ్యక్తి ఉంటాడు అని నేను అనుకోవట్లేదు. ఎన్ని కోట్ల మంది పుట్టనివ్వండి, తన జీవితం పూర్తయిపోయే లోపల ఏడుకొండల వాడిని చూడాలనుకుంటారు. అంత దివ్యమంగళ విగ్రహం, అంత గొప్ప క్షేత్రం. అటువంటి క్షేత్రాన్ని రక్షించుకోవడం, మన భావి తరాలకి కూడా అందించడం, మన మనవలు, మన బిడ్డలు, మన మునిమనవలు, ఆ తర్వాత వచ్చే తరాలు కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ దేశమంతా కూడా సస్యశ్యామలంగా సంతోషంగా ఉండేటట్టుగా వెంకటాచల క్షేత్రాన్ని రక్షించుకుని మనందరం పరమ పవిత్రమైన జీవనం గడుపుతూ తీర్థయాత్రని ఎలా చెయ్యాలని శాస్త్రాలు చెప్తున్నాయో అలా చేస్తూ మాడవీధుల యొక్క గౌరవాన్ని కాపాడి చెప్పులు లేకుండా మాడవీధులలో నడుస్తూ భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి మనం పాత్రులు అవడానికి కావలసిన జీవన విధానాన్ని నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత శ్రీవేంకటాచల ప్రభువు మనకి అనుగ్రహించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఈసారి నేను చేస్తున్నటువంటి ఉపన్యాస పరంపరని ఇక్కడతో పూర్తి చేస్తూ ఇప్పుడు దీని తరువాత జరగబోయే కార్యక్రమాన్ని, రేపటి కార్యక్రమాన్ని నేను మంగళం చెప్పిన తరువాత ప్రకటన చేస్తాను. దయచేసి అలాగే కూర్చోండి. ఒక్క 2 నిమిషాలు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. కమలాకుచూచుక కుంకుమతో నియత அருணித அதுல நீலதனோ. நீலதனோ முதல் வெளிச்சொல். நீலமான திருமேனி படைத்தவனே. நீலதனுகு நீலதனோ. நீலதனுகுன நீல திருமேனி படைத்தவர். ஸ்ரீ வேலுக்குடி கிருஷ்ணன் அவர்களின் ஸ்ரீ வெங்கடேஸ்வர ஸ்தோத்திர சொற்பொழிவு தினமும் காலை 11:30 முதல் 12 மணி வரை
மறு ஒளிபரப்பு இரவு 10:30 மணிக்கு நமது ஸ்ரீ வெங்கடேஸ்வரா பக்தி சேனலில் காண தவறாதீர்கள். నిత్య పూజలివివో నేరిచినవో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో శ్రీవారి సేవల సమాచారం. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిత్యమూ పూజలే, కైంకర్యాలే. సుప్రభాతంతో మొదలు తోమాల, అర్చన, కళ్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఏకాంత సేవ, ఇలా సమస్త సేవల సమాచారం, శ్రీవారి అర్చకుల వివరణతో సాగే సమాహారం నిత్య పూజలివిగో. ప్రతిరోజు ఉదయం 6:50 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని శుభాశీస్సులతో మీరు, మీ చిన్నారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పేరు పేరున పలకరిస్తోంది. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, గృహప్రవేశాది శుభకార్యాలు, షష్ఠపూర్తి మహోత్సవాలు, వ్యాపార ప్రారంభ వార్షికోత్సవాలు, ఇలా ప్రతి వేడుకకు శుభాకాంక్షలను అందజేస్తోంది సప్తగిరీసుని సహస్ర నామాలతో కొలిచి కీర్తించే అర్చక స్వాములు అందిస్తున్న శతకోటి ఆశీస్సులతో పాటు దేవస్థానం వారి ఆశీర్వచన పత్రిక, శ్రీనివాసుని కళ్యాణ అక్షతలు, శ్రీ పద్మావతీదేవి పూజా కుంకుమను ప్రసాదంగా పొందండి. మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ మీ కార్డు సైజ్ కలర్ ఫోటోను చిరునామాతో సహా రాసి 15 రోజులు ముందుగా మాకు పంపండి. మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి గెస్ట్ హౌస్, అలిపిరి, తిరుపతి 517507. శతమానం భవతి. ప్రతిరోజు ఉదయం 8:30 నుండి 9:30 వరకు. శతమానం భవతి. దిస్ ప్రోగ్రామ్ ఈస్ బ్రాట్ టు యు బై Southern Travels Delhi in association with గోపురం పసుపు మరియు కుంకుమ, కపిల్ చిట్ ఫండ్స్ మీ కలలకు సాకారం, జిఆర్టీ గోల్డ్, అజంతా సుగంధ సుపారి, ఏఎన్ఎస్ జ్యువెలర్స్ సేలం. తిరుమల దేవభూమి. తిరుమల పరివేష్టిత శేషాచల అడవులు జీవ వైవిధ్యానికి నెలవు. అత్యంత అరుదైన కీటక వృక్ష జంతుజాలానికి పెట్టింది పేరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బృందం శేషాచలం అరణ్యాల్లోని యుద్ధగల తీర్థం చిత్రీకరణకు వెళ్లివచ్చింది. తిరుపతికి చెందిన మొజాయిక్ అడ్వెంచర్ కమ్యూన్, మ్యాక్ అనే ట్రెక్కింగ్ సంస్థ సహకారంతో జరిగిన ఈ సాహస యాత్రలో పలువురు పరిశోధకులు, ఔత్సాహికులు, ట్రెక్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాత్రా బృందానికి పలు ఆశ్చర్యకరమైన, మార్మికమైన అనుభవాలు ఎదురయ్యాయి. బంగారు బల్లిగా ఖ్యాతిగాంచిన గోల్డెన్ గెకో అనే అపురూప సరీసృపం తారసపడింది. దివ్య తీర్థాల నిలయం తిరుమల. తిరుమల మరో పేరు తీర్థాద్రి. తిరుమల చుట్టుపక్కల 108 దివ్య తీర్థాలున్నట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. వాటిలో తలమానికమైనది యుద్ధగల తీర్థం. ఈ తీర్థాన్నే రుద్రగల తీర్థమని కూడా పిలుస్తారు. ఈ తీర్థం ఉన్న స్థానిక ప్రదేశం పేరు మొగిలిపెంట. ఇక్కడే భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ కొంతకాలం తపస్సు చేసి తరించింది. మన రాష్ట్రంలోని తొలి నేషనల్ పార్క్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్.
ఈ రక్షితారణ్యంలోని యుద్ధగల తీర్థం దగ్గర బంగారు బల్లి దర్శనమిచ్చింది. ఇంతవరకు చిత్తూరు జిల్లా తిరుమల కొండకే పరిమితమైందనుకున్న బంగారు బల్లి సంతతి కడప జిల్లా అటవీ పరిధిలోని యుద్ధగల తీర్థం వరకు వ్యాపించడం విశేషం. నిజానికి 120 ఏండ్ల క్రితం పూర్తిగా అంతరించిపోయిందనుకున్న ఈ బంగారు బల్లి తిరిగి తిరుమల క్వార్ట్జైట్ కొండల్లో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతివేత్తలలో ఆసక్తి రేపిన ఈ బంగారు బల్లి శాస్త్రీయ నామం క్యాలోడాక్టిలోడస్ ఆరియస్, తరగతి రెప్టీలియా, ఆర్డర్ స్కమాటా, కుటుంబం గెక్కోనిడియే. జీవ వైవిధ్యానికి ప్రతీక సింహాచలం కొండలు అనే మాటకు నిజమైన అర్థం ఈరోజు బంగారు బల్లి అనే గోల్డెన్ గెక్కో దొరకడంతో మనకు సమాధానం దొరికింది. ఈ గోల్డెన్ గెక్కో అనే బంగారు బల్లిని యాక్చువల్గా ఒక 120 ఏండ్ల క్రితం అంతరించిపోయిందని అనుకున్నారు. ఆ తర్వాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన భరత్ భూషణ్ అండ్ డాక్టర్ జేసి డేనియల్ అనే ఇద్దరు సైంటిస్టులు ఈ బంగారు బలిని శేషాచలం కొండల్లో కనుక్కున్నారు. సో అది కనుక్కోవడంతో అరుదైనటువంటి ఒక జీవి, మాణిక్యం లాంటి ప్రకృతి భాండాగారంలో అంతరించిపోయిందనుకున్నటువంటి అరుదైన జీవిని తిరిగి సొంతం చేసుకున్నటువంటి ఒక గొప్ప అనుభూతి కలిగింది. ఆ తరువాత దాని మీద శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నందకుమార్, ఆ తర్వాత వాళ్ళ అనుచరులు డాక్టర్ రాజశేఖర్, ఇలాంటి వాళ్ళంతా కూడా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. దీని మీద వరల్డ్ బ్యాంక్ కూడా ఇమ్మీడియట్ గా ఒక పరిశోధన కేంద్రాన్ని కూడా ఇక్కడ నెలకొల్పింది. దాని మీద పరిశోధనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఈ ప్రఖ్యాతమైన జీవి ఈ గోల్డెన్ గెక్కో అనేది ఇది బల్లి జాతికి చెందింది. అంటే సరీసృప జాతి, రెప్టీలియన్ క్యారెక్టర్స్ ఉండేది. దీనికి మిగతా బల్లికి తేడా ఏంటంటే దీనికి ఈ వేళ్ల దగ్గర సంచుల లాంటి నిర్మాణం ఉంటుంది, అది దీనిది. ఇంకోటి నిశాచరి, రాత్రుల్లో మాత్రమే ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. కానీ మీకు పగలు ఎట దొరికింది అనుకోవచ్చు మీరు. ఈ పగలు ఈ కొండ బండల్లో రాక్ క్రీవిసెస్, రాక్ ఒక కొండల బండల మధ్య సందుల్లో సుదూరంగా ఉంటుంది. అది లోపల ఎక్కడో దానుకొని ఎప్పుడో కానీ బయట రాదు. కానీ అడవి ప్రాంతంలో దానికి ఉన్న నిశ్శబ్దము, ఏకాంతతత్వం వల్ల అప్పుడప్పుడు కొంచెం ఫ్రీగా బయటికి రావడం అనేది ఒక అలవాటుగా ఉంటుంది. వేదాలే శిలలై వెలసినిది కొండ, సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ అంటూ అన్నమయ్య కీర్తించినట్లు బంగారు బల్లి ఓ దైవిక ప్రాణి. ఈ అపురూప ప్రాణి పరిరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కళ్యాణ వైభవాన్ని అందుకున్న స్వామి ఉభయ దేవేరులతో ఊయలలోగే మనోజ్ఞ సేవ డోలోత్సవం. గరుడ గమన గరుడ ధ్వజ కరగరి నమో నమో నమో. డోలోత్సవ సేవలో సెదదీరిన స్వామి భక్తులను అనుగ్రహించడానికి వైభవోత్సవ మంటపంలో అందుకునే పవిత్ర సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం. నిత్య కళ్యాణ చక్రవర్తికి ఉభయ దేవేరులతో పంచామృతాభిషేచనం, హరిద్రా చందనాభిషేకమే వసంతోత్సవం. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగతికి అందించిన జ్ఞాన సంపదే భగవద్గీత. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా ఫలితాన్ని ఆశించకుండా చేయాలని ఉపదేశించిన మహాశాస్త్రం భగవద్గీత. మనిషికి వ్యామోహాన్ని, శోకాన్ని దూరం చేసి కర్తవ్య బోధ గావించినది భగవద్గీత. గీతా సుగీతా కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తరైః. భగవద్గీత అనేటువంటిది సకల శాస్త్రాలకి, సకల వాంగ్మయాలకి కూడా నిధి నిధానము. 18 అధ్యాయాల్లో సమస్త సారభూతమైనటువంటి ఆ తత్వాన్ని ప్రతిపాదించాడు శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతలోని ప్రతి శ్లోకాన్ని తాత్పర్య సహితంగా తమదైన శైలిలో ప్రవచనాన్ని అందిస్తున్నారు
పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి. అలాగనే ఏకో గీత దేవకి పుత్ర ఏకహ, తెలుగులో గీత అనే శబ్దానికి అర్థం